Hi, hello friends, welcome back to our channel Ammu Andhra Pilla. Welcome back to one more beautiful vlog. So ee video ఏంటంటే తిరుమల కొండపైన ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం గురించి అన్నమాట. అలిపిరి మెట్ల మార్గంలో మీరు ఎప్పుడైనా నడిచారా? మళ్ళీ నడిచే ప్లాన్ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు వందల సార్లు చూసి కూడా గుర్తించనివి ఇప్పటి వరకు తెలిసి ఉండకపోయే కొన్ని సీక్రెట్స్ మీకోసం. సో ఇప్పుడు మనం తిరుమల కొండపై నుంచి కిందకి ట్రావెల్ చేస్తూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేరుకునే లోపు మెట్ల దారి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అలిపిరి నుంచి తిరుమల వరకు దాదాపు 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ మార్గం భక్తులకి చాలా పవిత్రమైనది. కానీ ఇందులో ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రతి 500 స్టెప్స్ కి ఒక చిన్న కొండపై ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇవి చూస్తే మనకి అసలు అర్థం కాదు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెక్కారో. ఒక్కో విగ్రహం ఒక్కో పోస్చర్ లో ఉంటుంది. ఎవరికి పుట్టింది ఈ ఐడియా? అసలు ఏం మిస్ అవుతున్నాం మనం? సో పురాణాల ప్రకారం అప్పట్లో GPS లేదు, గూగుల్ మ్యాప్స్ ఉండేవి కావు, ఫోన్లు, కంపాస్ ఏదీ లేదు. అయినా భక్తులు దట్టమైన అడవి ప్రాంతంలో తిరుమలకు ఎలా వెళ్లేవారు? దారి తప్పకుండా ఎలా వెళ్లేవారు? అందుకే ఆ కాలంలో ఆంజనేయ స్వామిని మార్గదర్శిగా ఏర్పాటు చేశారట. స్వామి హస్తం చూపిస్తున్న వైపు దారి ఉంటుందని పెద్దలు చెప్పేవారట. ఎక్కడ ఆలస్యం అయోమయం వచ్చినా కూడా ఆంజనేయ స్వామిని చూసి భక్తులు ముందుకు సాగేవారట. ఇంకో విషయం తెలుసా? ఈ విగ్రహాలు ఒక ప్రొటెక్షన్ కోసమే కాకుండా భక్తుల భయాన్ని పోగొట్టేందుకు, మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చేందుకు ఉంచారట. నడవడంలో మీ శరీరమే కాదు మనసు కూడా డెడ్ అయిపోతుంది. అలాంటి టైంలో ఆంజనేయ స్వామి విగ్రహాలను చూసి మనం ఒక బూస్ట్ ఫీల్ అవుతాం. ఇది పక్కా సైన్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ కలిపిన కంపాస్ లాంటిది. ఇమాజిన్ చేయండి, ఏ టెక్నాలజీ లేకుండా ఇలా ఒక నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అంటే వాట్ ఏ బ్రిలియంట్ థాట్. ఒక్క మాటలో చెప్పాలంటే అలిపిరి మెట్ల మార్గం ఓ భక్తి యాత్ర మాత్రమే కాదు, ఒక సైలెన్స్ గైడెడ్ టూర్. అది గైడ్ చేసే దేవుడి పేరు ఆ ఆంజనేయుడు. నెక్స్ట్ టైం తిరుపతి యాత్రలో మీ నడకతో పాటు ఈసారి అంజన్న భంగిమల్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏ పోస్చర్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది స్పిరిచువల్ జర్నీ మాత్రమే కాదు, ఏ డికోడింగ్ ఆఫ్ ఏన్షియంట్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ 7th మైల్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మనకి మెట్ల దారిన పైకి వెళ్లే వారికి కనిపిస్తుంది. అలాగే వెహికల్స్ లో కొండపై నుంచి దిగేటప్పుడు దారిలో కనిపిస్తుంది ఇది. సో ఇప్పటి వరకు మనం ఆ మెట్ల దారి రహస్యం తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి రహస్యం తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గం గురించి మనందరికీ తెలుసు. కానీ 1979 లో ఈ మార్గంలో ఎలా ఉండేదో మీకు తెలుసా? 7th మైల్ దగ్గర ఒక దట్టమైన అడవి ప్రదేశం ఉండేది. ఆ ప్లేస్ లో చీకటి పడితే చాలు ఎవరు మెట్లు ఎక్కడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. అంతగా భయం వేసేలా ఉండేది ఆ దారి. అండ్ ఆ టైంలో స్ట్రీట్ లైట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవట. అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ ఫారెస్ట్ లో ఆ ప్లేస్ లో నడవాలంటే ఒక రకంగా అది ధైర్యానికి పరీక్ష అని చెప్పుకోవాలంట. ఇంతకీ ఏం జరిగిందంటే ఒకసారి అదే ప్రాంతంలో ఒక అమ్మాయిని హత్య చేశారు అని చెప్పుకునేవాళ్ళంట. దాంతో భక్తులు చెప్తుండే మాటలు ఏంటంటే మెట్ల దారి బానే ఉండేది కానీ 7th మైల్ దగ్గర భయంకరంగా ఉండేది, అక్కడికి వచ్చేసరికి వెనక్కి తిరిగి వచ్చేసే వాళ్ళం అని చెప్పేవాళ్ళంట. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది భక్తి ఉన్న భయం ఎక్కువై తిరుమలని బస్సులోనే వెళ్లేవాళ్ళు. అలా కొన్ని మంత్స్ లో మెట్ల దారిన వెళ్ళాలి అని చూస్ చేసుకున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇదంతా గమనించిన టీటీడీ అధికారులు దీన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వర్క్ చేసిన PVRK ప్రసాద్ గారు ఒక రెవల్యూషనరీ ఐడియాతో ముందుకొచ్చారు. వీరు అనుకున్నది ఒక్కటే, భక్తుల్లో ధైర్యం పెరగాలి, మెట్ల దారిన వచ్చే భక్తులు పెరగాలి అని. అందుకే అక్కడే ఆ 7th మైల్ దగ్గరే ఆకాశాన్ని తాకేలా అనిపించే హనుమంతుడి విగ్రహాన్ని 1980లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎంతో సింబాలిజం కలిగినది. అంటే ఇది భక్తుడికి కరేజ్ ఇచ్చే డివైన్ సింబల్. సో మీరు చూశారు కదా, అదే 30 feet హైట్ హనుమంతుడి విగ్రహం కరచాలనం చేస్తూ నిలబడి భయపడకండి నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఇది ఏ దేవుడు రూపొందించాడు అంటే అలిపిరి మార్గానికి జీవం పోసిన భక్తులకు భరోసా ఇచ్చిన PVRK ప్రసాద్ గారు. ఈ ఒక్క చరిత్ర సంఘటన వల్లే నేడు లక్షలాది మంది భక్తులు నడిచి తిరుమలకు చేరుతున్నారు. తిరుమల యాత్రలో ప్రతి మెట్టు వెనుక ఒక కథ ఉంది. 7th మైల్ దగ్గర ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసినప్పుడు అదంతా గుర్తు తెచ్చుకోండి. ఇది కేవలం ఓ మూర్ఖత్వం కాదు, ఇది భక్తి, ధైర్యం, దివ్య చింతన కలిసిన చరిత్ర. మరి ఈ నిజం ఎంతమందికి తెలుసా? కమెంట్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని తిరుమల సీక్రెట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end and don't forget to subscribe to our channel for more content.